ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయం కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నట్టు కనపడుతోంది. మామూలు మలుపులు కావు. ఒక పార్టీ ఉంటుందా పోతుందా అనే చర్చ దాకా వెళ్ళిపోతున్నాయి పరిణామాలు. జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది అనేది తాజా పరిణామాల పరమార్థం. అదేంటి అంటే ఆయనని కేసులు చుట్టుముడుతున్నాయి. చాలా కేసులు, ఒకటి కాదు. మనకు తెలిసినవి కొన్నే, మనకు తెలియనివి చాలా ఉన్నాయి. చాప కింద నీరులాగా కొన్ని మూసుకొస్తున్నాయి. లిక్కర్ స్కామ్ అనో, లేకపోతే వివేక హత్య కేసనో, లేకపోతే పాత సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఇవి మాత్రమే బయటకు కనపడుతున్నాయి. కానీ కనిపించనివి చాలా ఉన్నాయి. అవి ఇప్పుడప్పుడే తెలియదు. అయితే వీటన్నిటికీ సంబంధించి ఆయనకు బాగా తెలుసు ఏమేం జరుగుతుంది, ఏంటి, ఎలాంటి కేసులు వస్తున్నాయి, తను ఎన్నాళ్ళు బయట ఉంటాడు, పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది అతనికి బాగా తెలుసు. గొప్ప విషయం ఏంటంటే మనిషి బయటికి కనిపించడు, చాలా గంభీరంగానే బెంకంగానే ఉంటాడు. లోపల ఏముంటుందో తెలియదు. అదేదో సినిమాలో శృతి హాసన్ లాగా తెలియదు, కానీ పైకి మాత్రం ఇంత ధైర్యంగా ఉన్నాడు మనిషి అని అనిపిస్తుంది. నో డౌట్. ఆ విషయంలో మెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని. సరే, అది ఒక విషయం. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2 ఫ్యాక్టర్స్ మనకు కనపడుతున్నాయి. ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఎందుకున్నాడు అనే దాని మీద, అసెంబ్లీకి వెళ్తే ఈ ఆయన మీద ఉన్న ఈ ఆరోపణలు, ఈ స్కాములు, ఈ కేసులు, ఇలాంటి వాటితో అధికార పక్షం దాడికి దిగుతుంది. తను ఏది మాట్లాడినా కుంభకోణాలు బయట మీదకే వెళ్తుంది అధికార పక్షం. సహజం రాజకీయంగా. ఆ దాడిని తట్టుకోవడం కష్టం హౌస్లో. అలాగని వాకౌట్ చేస్తేనేమో ఆరోపణలు చేసేసరికి పారిపోయాడు అంటారు. అలాగని అందులో కూర్చుంటేనేమో అవి భరిస్తూ కూర్చోవాలి. ఒక విషయం కరెక్టే, ఆయనకు ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి 10 నిమిషాలు ఇస్తారు, 20 నిమిషాలు ఇస్తారు. మిగతా టైం అంతా అధికార పక్షం ఉంటుంది కదా. సో ఆ భయంతో ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నిరసన కాదు, బహిష్కరణ కాదు, తప్పించుకు తిరుగుతున్నాడు అనేది ఒకటి క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇక ఆయన వెళ్లకుండా పోనీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు పంపుదామా అంటే వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. వాళ్ళు ఏదైనా మాట్లాడిపోయినా ముందు మీ నాయకుడు రమ్మనండి అయ్యా అంటారు. లేకపోతే మీ నాయకుడు ఫలానా దాంట్లో అంత దోచుకున్నాడు, ఇందులో ఎంత దోచుకున్నాడు, మీ వాడు చెప్పిన పాయింటే కదా, డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో, సంథింగ్ ఏదో ఉంది కదా, ఇలాంటివన్నీ చేసే ముందు మీ వాడిని బెటరండి అంటారు. అందుకని ఆ 10 మందిని వెళ్ళనివ్వడం లేదు, ఒక పాయింట్. రెండోది కూడా, అసలు వెళ్ళిన 10 మంది సమావేశాలు ముగిసేలోపు సగం మంది వెళ్ళిపోతే, పార్టీ మారిస్తే మెజారిటీ 11 మందిలో సగం అంటే 5.5 పోనీ 6 లేకపోతే 7 కనుక మారారనుకోండి, అసలు వైసీపీ శాసనసభ పక్షమే ఉండదు, ఇంకా జీరో. అధికారికంగా పార్టీయే లేచిపోద్ది. సో అదొక భయం ఉండింది. అందుకని వాళ్ళని వెళ్ళనివ్వడు, ఆయన వెళ్ళడు, వాళ్ళని వెళ్ళనివ్వడు. చంద్రబాబు నాయుడు గారేమో నిద్రపోడు, నిద్ర పోనివ్వడు, ఈయనేమో వెళ్ళడు, వెళ్ళనివ్వడు. సో ఇదనమాట. సో అది ఒకటి అసెంబ్లీకి వెళ్ళకపోవడం గల కారణం గురించి. రెండవది లేటెస్ట్ న్యూస్, ఇవాళ మా ఆంధ్రజ్యోతి పత్రిక బ్రేక్ చేసిన న్యూస్ ఏంటంటే, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి పగ్గాలు చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఆల్రెడీ మొదలెట్టేశారు పార్టీ బాధ్యతలు తీసుకోవడం, అనధికారికంగా మొదలెట్టారు. నాయకులతో మాట్లాడడం, తనే స్వయంగా ఫోన్లో మాట్లాడడం, కొంత దిగువ శ్రేణి నాయకులతో అయితే డైరెక్ట్గా మాట్లాడకుండా వేరే వాళ్ళతో చెప్పించడం, ఆ పరిణామాలు ఏం జరుగుతున్నాయని తెలుసుకోవడం, పార్టీ పరిణామాలు కానీ, లేకపోతే అసెంబ్లీలో ఏం జరుగుతోందని కానీ, ఇంకా జనంలో ఏం జరుగుతోంది, పార్టీ నాయకులు ఎవరెవరు చేజారిపోతున్నారు. ఎందుకంటే నిన్న 3 ఎమ్మెల్సీలు పోయారు కదా నిన్న మొన్న, ఇంకా చాలామంది వెళ్ళిపోతారు అంటున్నారు. ఆల్రెడీ ఆ 4-5 ఎమ్మెల్యేలు కూడా టాక్స్ జరుగుతున్నాయనే వినికిడి ఉంది. ఒకళ్ళు 2 బీజేపీకి, ఇంకొక 2 జనసేనకి మాట్లాడుకుంటున్నారు అనేది ఒకటి వినపడుతోంది. కౌన్సిల్లో కూడా కీలక నేత ఒక ఆయనతో పాటు ఇంకొక 6 ఎమ్మెల్సీలు
బీజేపీతోనూ జనసేనతో టచ్లో ఉన్నారని ఇటువంటి వార్తలే వస్తున్నాయి. సో వీటిని ఎలాగా మేనేజ్ చేయాలి, తర్వాత పార్టీకి సంబంధించిన వ్యవహారాలు పూర్తిగా ఎలా తీసుకోవాలి, ఒకవేళ ఇప్పుడు కనుక అందరూ భావిస్తున్నట్టుగా ఈ కేసులో లిక్కర్ స్కామ్ అయినా ఇంకో స్కామ్, లిక్కర్ స్కామ్ చాలా దగ్గరికి వచ్చింది. మనం గమనిస్తే అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఒక రకంగా ఆత్మలాగా ఉండే సునీల్ రెడ్డి జైలుకెళ్ళాడు. అనిల్ రెడ్డిని వాళ్ళు సోదాలు చేసి పట్టుకున్నారు కదా, కేసు ఇదైంది కదా, వాళ్ళ తమ్ముడు. అంటే కుటుంబం దాకా వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఆయనే అనేది చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంకా 2-3 కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఆ పరిస్థితి వస్తే పార్టీ అనాథ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి భాషలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనాథ అయిపోతుంది. ఎందుకంటే ఆయనే అనేవాడు అందరినీ, నా ఫోటోలో పెట్టుకుని గెలిచారు మీరని. మరి ఆయన ఫోటో లేకపోతే ఎట్లా? అనాథ అయిపోతుంది అనేది ఇప్పుడు పార్టీలో ఒక అంతర్మదనం మొదలైంది. వైసీపీ టాప్ టు బాటం ర్యాంక్ అండ్ ఫైల్ భయపడుతోంది. ఏంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి వెళ్తే నాయకత్వం ఉండదు, అలాగే జైలుకి వెళ్ళిన తర్వాత మీ వాడు సారా కుంభకోణంలో జైలుకి వెళ్ళాడు అంటారు. లిక్కర్ స్కామ్లో వెళ్ళినోడికి సింపతి రాదు, అది మనం ప్రూవ్ అయింది ఆల్రెడీ. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ప్రూవ్ అయింది, మనీష్ సిసోడియా విషయంలో ప్రూవ్ అయింది, కల్వకుంట్ల కవిత విషయంలో ప్రూవ్ అయింది, నిన్నగాక మన ఛత్తీస్గఢ్ సీఎం కొడుకు విషయంలో ప్రూవ్ అయింది, చాలా మంది విషయాల్లో ప్రూవ్ అయినాయి. లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్తే సింపతి వస్తుంది, నేను మళ్ళీ ఏదో అయిపోతాను, అది ఒట్టి మాటలు, అవి గాలి కబుర్లు అయ్యండి. సో అందువల్ల అది ఆ భయం వైసీపీలో మొదలైంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అనే దాని మీద ఒక పెద్ద అంతర్మథనంతో ఇప్పుడు భారతిరెడ్డి గారు ఇక రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి పార్టీ పగ్గాలను తీసుకుంటున్నారు. అయితే అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే, ఒకవేళ వెళ్తే, ఇది నా కోరిక లేకపోతే ఇంకోటి కాదు, సిచ్యువేషన్స్ని మాత్రమే చెబుతాను. వెళ్తే మరి ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్ గానో లేదా ఇంకో రకంగానో పార్టీని నడిపిస్తారా అనేది ఒక అంశం. గతంలో అంటే ఆయన జైలుకి వెళ్ళినప్పుడు తల్లి చెల్లి ఉన్నారు, అన్నీ వాళ్ళై ఇంటి కోడల్ని బయటికి రాకుండా, గడప దాటకుండా ఇంట్లోనే పదిలంగా ఉంచుకుని తల్లి చెల్లి ఊరు వాడ తిరిగి వాళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదు. మామూలు అంటే వాళ్ళు ఎవరన్నా ఏంటన్నా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు తల్లి చెల్లి పడిన కష్టం, పర్టికులర్గా చెల్లి చేసిన పాదయాత్ర కానీ ఆమె పడిన కష్టం కానీ మామూలు కదా. ఆ పని నాకు తెలిసి భారతిరెడ్డి గారు అయితే చేయగలిగేవారు కాదేమో, అన్ని కిలోమీటర్ల పాదయాత్ర కానీ ఇవి కానీ. మరి ఇప్పుడు ఎవరు లేరు, కూడబలుక్కుని అందరు కలిసి వాళ్ళని బయటకు పంపించేశారు కదా, ఇప్పుడు ఎవరు వస్తారు? కాబట్టి ఇక ఆవిడే మొయ్యాలి ఆ బాధ్యతలు, ఆ బరువు అంతా ఆవే మొయ్యాలి. సో ఈ సిచ్యువేషన్లో ఎవరూ లేని పరిస్థితుల్లో భారతిరెడ్డి గారు బాధ్యతలు తీసుకుంటున్నారు, లేకపోతే పార్టీని ఒక్కొక్కటిగా తన దీంట్లోకి తీసుకుంటున్నారు అనే చర్చ జరుగుతున్న సమయంలో నడపగలరా? క్యాడర్ ఇప్పటికే చెల్లాచెదురైంది. నియోజకవర్గాలు, జిల్లా స్థాయి నాయకులు, మాజీ మంత్రులే చెల్లాచెదురైపోతున్నారు, పక్కదారులు చూస్తున్నారు, ఇతర పార్టీలతో మాట్లాడుకుంటున్నారు. కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో కార్యకర్తలకైతే చుక్కాని లేని నావలాగుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు అమరావతిలో ఉంటే 6 రోజులు బెంగళూరులో ఉంటున్నాడు. సో ఈ సిచ్యువేషన్లో చెల్లాచెదురైపోయిన పార్టీ క్యాడర్ని, కార్యకర్తల్ని కలిపి మళ్ళీ నడిపించే చాకచక్యం కానీ ఇవి కానీ ఆమె మంచి వ్యాపారవేత్త కావచ్చు, కానీ రాజకీయం ఆమె చేయగలదా? ఆ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఎంతవరకు వీటన్నిటికీ స్కోప్ ఉంది? ఈ అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో చిక్కుకుందా? నాయకత్వ మార్పిడి తప్పదా? భారతిరెడ్డి ఎందుకు పార్టీ వ్యవహారాల్లో సీరియస్గా తలమునకలై ఉన్నారు? నాయకులతో నేరుగా ఆవిడే ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పొలిటికల్ భవిష్యత్తు ఏమన్నా ప్రమాదంలో పడుతోందని వాళ్ళకి అర్థమైపోయిందా? ఇది ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు, అడ్వకేట్, అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు అండ్ రవిచంద్రారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పద్మ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. పద్మ గారు, ఇప్పుడు జరుగుతున్న ఈ భారతీరెడ్డి గారు పార్టీ వ్యవహారాలు కీలకంగా చూస్తున్నారు గత కొద్ది రోజులుగా అనే ఈ సమాచారం, ఈ వస్తున్న వార్తలు ఇవి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఎంతవరకు ఆమె పార్టీని ప్రొటెక్ట్ చేయగలరు, క్యాడర్ని నడపగలరు అని ఎంతవరకు అనుకుంటున్నారు మీరు?
ప్యానెల్లో ఉన్న మిత్రులకి వీక్షకులకి అందరికీ నమస్కారం. నమస్కారం. భారతిరెడ్డి గారు డైరెక్ట్ గా వస్తున్నారు అనేటటువంటిది ఒక ఇవాళ మీడియా ఆంధ్రజ్యోతి దాంతో వెలుగులోకి వచ్చినటువంటి విషయం. దీని మీద డిబేట్ అందరూ కూడా చేస్తూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంటర్నల్ గా ఆవిడ ఎప్పటి నుంచో బాధ్యతలు తీసుకుంటారనేటటువంటి విషయం అందరికీ తెలిసినట్టు. ఇంటర్నల్ గా దాన్ని ఆ కోర్ కమిటీతో దీంతో గ్రూప్ తో కోటరీతో మాట్లాడడం కానీ, లేకపోతే డైరెక్షన్ కానీ, లేకపోతే ప్రభుత్వం జరిగినటువంటి 5 ఏళ్లు అన్ని విషయాలు ఆవిడ రిపోర్ట్ చేయడం కానివ్వండి, లావాదేవీలు డైరెక్ట్ గా జరిగినటువంటి విషయాలు రిపోర్ట్ చేయడం కానివ్వండి, ఆవిడ చెయ్యి లేకుండా ఏ పని కూడా జరగలేదు ప్రభుత్వంలో. కాబట్టి మేడం భారతిరెడ్డి గారు అనేటటువంటి ఒక కాయినేజ్, జనరల్ గా భువనేశ్వర్ గారు అంటాము, పిలిచేటప్పుడు ఎవరినైనా లేడీస్ మేడం అంటాం. అవును, పేరులోనే మేడం భారతిరెడ్డి గారు అనేటటువంటి ఇదిలో అంటే ఎలివేషన్ ఎలా ఇచ్చారు అనేటటువంటి చూస్తే డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కూడా ఈ రకమైనటువంటి ఆలోచన ఆల్టర్నేటివ్ అనేటటువంటిది అప్పటి నుంచి చేశారు. అంటే కేసులు ఉన్నాయి అనేటటువంటిది వాస్తవం. జనరల్ గా ఈ కేసులు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు తప్పించుకోలేరు. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇన్ని కేసులు ఉన్న తర్వాత తప్పించుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు, దేశంలోనే ఎక్కడా లేవు. కాబట్టి ఖచ్చితంగా ఊహించారు, ఏదో జరుగుతుందని అనుకున్నారు. కాకపోతే ఢిల్లీ పీఠం కరుణించింది. ఆయన వీళ్ళని దువ్వారు, వీళ్ళని ఆయన దువ్వారు. మొత్తానికి దాన్ని 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కొనసాగగలిగారు. లేకపోతే భారతిరెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఎంట్రీ ఇవ్వాల్సింది. ఇవాళ అపోజిషన్ రోల్ కంటే కూడా ఇంకా చెప్పాలంటే చాలా ఘోరమైనటువంటి ఓటమి, ప్రజల్లో పలచనైనటువంటి విషయాలు, వ్యక్తిగతంగా విషయాలు కావచ్చు, కుటుంబపరమైనటువంటి విషయాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి పాలసీ మ్యాటర్స్ కావచ్చు, అన్ని అభాసుపాలైపోయి బొక్కబొర్లా పడినటువంటి స్థితిలో ఇవాళ ఆవిడ ఎంట్రీ అనేటటువంటిది జరుగుతోంది. ఎలా ఉంది అనేటటువంటిది చూస్తున్నప్పుడు సరే, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటర్నల్ సబ్జెక్ట్, కానీ ఆవిడ చాలా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బహుశా నేను అనుకోవడం ఆవిడ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు బహుశా క్యాడర్ కి సంబంధించినటువంటిది మాట్లాడటం పెద్ద విషయం కాదు, మేనేజ్ చేయాలి. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మహిళలు కానీ వాళ్ళు అడిగేవాళ్ళు అడుగుతారు కూడా, పులివెందుల్లో అడిగేవాళ్ళు కూడా ఉంటారు మహిళలు, ఖచ్చితంగా అడుగుతారు. పులివెందులలోనే అడుగుతారు అంటే రాష్ట్రంలో చాలా మంది అడుగుతారనే కదా నేను అంటున్నది. అంటే ఖచ్చితంగా ఎందుకు విజయమ్మ గారిని పక్కన పెట్టారు, మీరు రావడం కోసమే ఆవిడ పక్కన పెట్టారా అని ఆవిడని డైరెక్ట్ గా అడగలిగినటువంటి ఆ చైతన్యం పులివెందుల ప్రజలకు ఉంది. ఎందుకు ఎన్నికల ప్రచారంలో డైరెక్ట్ గా భారతి గారిని అడిగారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సీఎం గారి ఫోటో ఎందుకు మా పట్టా పాసు పుస్తకాల మీద అని ఒక పౌరుడు అడిగాడు కదా ఆవిడ్ని డైరెక్ట్ గా. కాబట్టి ఈ ప్రశ్న ఖచ్చితంగా విజయమ్మ గారిని ఎందుకు పక్కన పెట్టారు, ఆవిడ గౌరవాధ్యక్షురాలుగా తప్పించింది మీ రాక కోసమేనా అనేటటువంటిది ఆవిడ ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రశ్న. అదే విధంగా ఇవాళ ఆడపడుచు షర్మిల దాని మీద మీ పిఏ అని చెప్పుకుంటూ ఇన్ని బూతులతోటి సోషల్ మీడియాలో పెడితే మీరు ఏమి ఎందుకు చేయలేకపోయారని కూడా అడుగుతారు, అడగకుండా ఉండరు. కాబట్టి ఇన్ని ప్రశ్నల్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఈ రోజు ఎంట్రీ అనేటటువంటిది జరుగుతోంది. అంటే ఇది ఊహించింది, ఎప్పటి నుంచో ప్లాన్ స్కెచ్ గీసుకుంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఎంట్రీ ఎలా ఉండాలి అనేటటువంటి దాని మీద ప్రతిదానికి అక్కడ ఒక స్కెచ్ ఉంటుంది. కాబట్టి ఎలివేషన్ కి సంబంధించి ఆవిడ ఎలివేషన్ కి సంబంధించి మేడం భారతిరెడ్డి గారు అనేటటువంటిది ఎలివేషన్ ఎప్పటి నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఎంట్రీ అనేటటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అయినా అడగలేరేమో కానీ కొన్ని విషయాలు ఇవాళ భారతిరెడ్డి గారు సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మీరు అన్నట్లుగా ఆవిడికి నొప్పి కలగకుండా తల్లి కూతురు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ రోజు పాదయాత్ర చేయడం కానీ, బై ఎలక్షన్స్ ఫేస్ చేయడం కానీ, పార్టీని నడపడం కానీ, ముఖ్యమంత్రి అయ్యేదాకా వాళ్లే కదా ముందున్నది. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వాళ్లే కదా కనపడింది. ముఖ్యమంత్రి అవగానే ఎందుకు కనుమరుగైపోయారు అనేటటువంటిది ఈ రోజు సమాధానం చెప్పాల్సిందే భారతిరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడగరు ప్రజలు. అవును, సమాధానం చెప్పాల్సిందే అని మీరు అంటున్నారు. సమాధానం చెప్పకపోతే మాత్రం పోయేదేంటి? ఇప్పుడు దాకా చెప్పారా? ఇప్పటివరకు చెప్పలేదు కదా, ఇక మీద కూడా అంతే, దాని గురించి పట్టించుకోరు. అడిగితే కూడా దులిపేసుకుని పోవచ్చు. ఇప్పుడు వన్స్ కుటుంబ అంతఃపుర రాజకీయాలు రోడ్డును పడిన తర్వాత ఏముంది, ఒక రోజు మాట్లాడుకుంటారు, 2 రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత అంతే ఎవరు గారు వాళ్ళది. మీరు అన్నది నిజమే. సమాధానం చెప్పాల్సింది ఇంటి ఏమంటారు కోడలుగా
ఇంటి కూడా ఆమె చెప్పాలి. మహిళల మధ్య ఇంటర్నల్ విషయాలు జరిగినాయి అని అంటే దీనికి సంబంధించినటువంటిది ఆవిడ రోల్ ఉంది అనేటటువంటిది ఇప్పటిదాకా పులివెందుల ప్రజలు బహిరంగంగా మాట్లాడతారు. పులివెందుల్లో వాళ్ళు ఏమి దాపరికాలు ఉండవు, వాళ్ళ కుటుంబ విషయాలన్నీ బయట పబ్లిక్ అందరూ కూడా మాట్లాడుకుంటారు. అది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఆవిడ ఎంట్రీ అనేటటువంటిది అనేక తేనె చుట్టను కదిలించినట్టు అవుతుంది. ఆవిడ బయటకి వచ్చినప్పుడు అనేక ఇష్యూస్ ఈ రోజు బయటకు రావాల్సినటువంటి ఇది ఉంది. ఇవాళ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటిది అసలు వీళ్ళ సాక్షులు లేకపోతే అందులో ఉన్నటువంటి పాత్రధారులు ఏం చెప్పారు, ఎవరిని కలిసామని చెప్పారు, ఏం మాట్లాడామని చెప్పారు, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఫోన్ కాల్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా ఇవాళ ఇప్పటిదాకా తెర వెనుక నేను అదే అనబోతున్నా. నిజానికి అది ఈ కేసు సరే ఓకే, దాంట్లోకి వెళ్లే ముందు పద్మ గారు ఒకసారి రవిచంద్ర రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. రవి గారు నమస్తే. అండి రవి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే పద్మ గారు చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్ ఏంటంటే ఆవిడ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పార్టీ కోర్ కమిటీలో కానీ కోటరీలో కానీ మొత్తం వ్యవహారాలు చూడడము, లావాదేవీలు, ఇట్ ఇస్ ట్రూ. ఆర్థిక పరమైన వ్యవహారాలు అంతవరకు ఓకే, పార్టీ పరమైన వ్యవహారాలు కూడా చూడడం మొదలెట్టారు అనేసరికి ఈ చర్చ అంతా మొదలవుతోంది. పార్టీ పరమైన వ్యవహారాలు కూడా ఆమె చూసేదా ఇంతకు ముందు, ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నారా, ఏంటి అసలు ఏం జరుగుతోంది? వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్కారం. మీకు, విద్యాసాగర్ గారికి, వాసిరెడ్డి పద్మ గారికి, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకు ముందు నుంచి కూడా సుదీర్ఘంగానే వాసిరెడ్డి పద్మ గారు ఆ పార్టీలో పనిచేశారు. నేను 2019 ఎలక్షన్కి కొన్ని నెలల ముందు మాత్రమే ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అణువణువు నాలాంటి వాడికే ఆ పార్టీ గురించి తెలిసినప్పుడు పద్మ గారికి కూడా ఆ పార్టీ గురించి చాలా బాగా తెలుసు. చాలామందికి ఆమె రాసేవాళ్ళు, మాటలు అందించేవాళ్ళు. ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి పేపర్కి కానీ ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏదన్నా ఒక న్యూస్ బ్రేక్ ఇచ్చిందంటే చాలామందికి డౌట్లు వచ్చినా కూడా ప్రతిసారి ఏబిఎన్ కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి పేపర్ ఇచ్చిన ప్రతి న్యూస్ కూడా నిజమై ప్రతిసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది. షర్మిల గారి గురించి వార్తలు రాసినప్పుడు, అన్నా చెల్లెళ్ళకి విభేదాలు వస్తాయన్నప్పుడు, తర్వాత షర్మిల గారు కాంగ్రెస్లో చేరుతున్నారన్నప్పుడు, దానికన్నా ముందు షర్మిల గారు ఇంకొక పార్టీ పెడుతున్నారన్నప్పుడు ప్రతి న్యూస్ బ్రేక్ కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. దాని తర్వాత డిబేటబుల్ ఇష్యూలని అన్ని వాస్తవాలే. విజయలక్ష్మి గారి వాస్తవాన్ని ముందుగానే చెప్పాం 100%. నేను అనేది ఏంటంటే ఆంధ్రజ్యోతికి ఆ నిబద్ధత ఉంది. ఈ రోజు బరిలోకి భారతీ రెడ్డి అని ఏదైతే పెట్టారో 100% అది జరగబోతుందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే గత కొన్ని వారాలుగా మనం ఛానల్లో డిబేట్లు కానీ పదే నేను రిపీటెడ్గా మన డిబేట్లో కానీ చెప్తూ వచ్చా, సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి పార్టీకి ప్రమాదము, ఆయన చేస్తున్న ప్రతి పని కూడా చాలా అన్యాయంగా దుర్మార్గంగా ఉందన్న తర్వాత నేను గత 30 రోజుల నుంచి ఒక డిబేట్ కూడా రాలే. కానీ మధ్యలో వచ్చిన డిబేట్లలో ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి అతి ఏదైతే ఉందో అమరావతి గురించి మాట్లాడడం, అవహేళన చేయటం, ఇవన్నీ అయిన తర్వాత సడన్గా ఈ 2 వారాల్లో ఆయన మళ్ళీ ఆ కాంక్లేవ్ తర్వాత కనపడలేదు. మీరు చూడండి. అవును. అంతేకాదు ఆ ఆఫీస్లో ఎవరైతే ఉన్నారో దాంట్లో 70% సజ్జల గారి కోసం పనిచేస్తున్నారే కానీ ప్రతి పేరు నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళు పనిచేయరు. అవసరమైతే సజ్జల గారి కోసం నిలబడతారు. ఇప్పటికే వర్గాలుగా చీలిపోయారు. ఆ ఆఫీస్లో ముఖ్యంగా అంత పట్టు ఆయన సాధించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బద్ధకం, నిర్వేదం. ముఖ్యంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు కేవలం ఒక్కసారి పార్టీ ఆఫీస్కి వచ్చి 20 నుంచి 25 నిమిషాలు, అట్లీస్ట్ 30 నిమిషాలు కూడా లేకుండా ఏ పార్టీ అయితే అధికారాన్ని ఇచ్చిందో, ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చిందో ఆ పార్టీ కోసం టైం ఇవ్వకపోగా, ఆ పార్టీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి అందుబాటులో లేకుండా ఇంట్లో నుంచి ఆఫీస్కి, ఆఫీసులో నుంచి ఇంట్లోకి ఇంటర్నల్ ప్యాసేజ్ ద్వారా మాత్రమే వచ్చి ఒక పాలన ఏదైతే చేశాడో, ఆయన్ని కలవడానికి ఎవరికి అనుమతులు ఇవ్వకుండా ఈ కోటరీ ఏదైతే బంధించేసిందో అక్కడే ఆయన నాయకులకు దూరం అయ్యాడు, కార్యకర్తలకు దూరం అయ్యాడు, ఎమ్మెల్యేలకు దూరం అయ్యాడు, ఎంపీలకు దూరం అయ్యాడు. చివరగా చిత్తుగా ఓడిపోయాడు. ముఖ్యంగా ఈ రోజున ఒక విషయంలో నాకు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది, ఒక విషయంలో కొంత ఆనందం ఉంది. డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే అదే సజ్జల ఈ పార్టీని టేక్ ఓవర్ చేస్తే, అంటే నేను మీకు ముందే చెప్పాను,
త్వరలో జగన్ జైలుకు వెళితే సంబరాలకు సిద్ధంగా ఉన్న సజ్జలాన్ని నేను చెప్పడం జరిగింది. అవును, ఎందుకు గతంలో చెప్పానంటే చెప్పారు. సంబరానికి కారణం మొత్తం పార్టీని ఆయన గ్రిప్ లోకి తీసుకొని ఈ రోజు ఇంక ఎస్ బాస్ అనాల్సిన అవసరం లేదు, టోటల్ బాస్ నేనే డిక్లేర్ చేసుకునే కార్యక్రమం. ఆయన గత చరిత్ర కూడా అలాంటిదే. ఉదయం పేపర్ని నమ్మి మాగుంట సుబ్బరామరెడ్డి ఆయన పేపర్కి అప్పజెప్తే దాన్ని ఖాయిలా పెట్టి దాన్ని దివాలా తీయించి లాకౌట్ ప్రకటించి సోనియా గాంధీ గారిని మధ్యలోకి దింపి విలేకరుల సమస్యలు పరిష్కరించాలి చిన్న దుస్థితికి తెచ్చి మాగుంట సుబ్బరామరెడ్డి గారి పరువు తీసిన వ్యక్తి. ఏ సంస్థనైతే ఆయనకు అప్పగిస్తారో దాన్ని ఖాయిలా పెట్టి పాడుపెట్టి దివాలా తీయించడం ఆయనకున్న స్పెషాలిటీ. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని కూడా మూసేసి సేఫ్ గా తాళం వేసి దానికి లక్కతో సీల్ వేసి పార్టీ లేదు పుష్ప అని రాసిపోవాలనే ఆయన ప్లాన్ ఈ రోజు మీరు ఇచ్చిన వార్తతో కల చెదిరింది. ఎందుకంటే ఆయన పార్టీ లేదు పుష్పాన్ని తాళం వేసిపోవాలనుకున్న అంశం ఇంట్లో వ్యక్తి ఆడవాళ్ళ నాయకత్వాన్ని నేను ఏ రోజు శంకించను. ఉమెన్ ఎంపవర్మెంట్ రోజులు ఇవి. 33% రిజర్వేషన్ మహిళలకు కేటాయించిన ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిలో ప్రోత్సహిస్తూ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. మరీ ముఖ్యంగా మొన్నటిదాకా దగ్గుపాటి పురంధేశ్వరి గారి నాయకత్వంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలంగా ఎదిగింది. ఈ రోజు మాధవ్ గారు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. నేను ఇందాక ఒక డిసప్పాయింట్మెంట్, ఒక సంతోషం ఉందని ఏదైతే అన్నానో, సజ్జల గారి నాయకత్వంలోకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పోయుంటే నేను సంతోషపడేవాడిని. ఎందుకంటే బీజేపీకి ఇమ్మీడియట్ గా 20% ఓట్ బ్యాంక్ మేము రీచ్ అయిపోతామన్న నమ్మకం. అదే ఇంట్లో వ్యక్తి వచ్చి 20% ఓట్ బ్యాంక్ దాటడం 100% బీజేపీకి ఒక్క సంవత్సరంలోనే సాధ్యం. అదే సజ్జలు గాని ఆయన టేకప్ చేస్తుంటే. అలా కాకుండా భారతీ మేడం గారు వచ్చి కానీ టేకప్ చేస్తే కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా మేము ఆ రీచ్ అయితే అందుకుంటాం. ఎందుకంటే ఆమెకు కొత్త. కానీ ఇందాక వాసిరెడ్డి పద్మ గారు చెప్తూ భారతీ మేడం గారు మొదటి నుంచి ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పినప్పుడు నేను పులివెందుల్లో మేడం గారితో కలిసి 9 రోజులు ప్రచారంలో పాల్గొన్నా. పులివెందుల్లో కార్యక్రమాలన్నీ ఆమె చూసేవాళ్ళు. ఏ విధంగా అయితే భువనేశ్వరి గారు కుప్పంను చూసుకునేవాళ్ళు అలాగే చూసుకునేవాళ్ళు. నాయకత్వ లక్షణాలు సహజంగా నాయకుల యొక్క భార్యలకి, కూతుళ్ళకి, కొడుకులకి అలవడి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రం అంతా తిరగాల్సినప్పుడు నియోజకవర్గాల బాధ్యతలు చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యుల మీద ఉంటుంది. కాబట్టి సహజంగా ఉండొచ్చు. అంతేకాదు కార్యక్రమాలతో పాటు అనేక విషయాల్లో తలదూర్చేవారన్నారు. తలదూర్చడమా, దాన్ని సహకరించడమా అని ఏ విధంగా చూసినప్పటికీ 139 మందికి పదవులు ఇచ్చినప్పుడు నాకు పదవి ఇవ్వకపోతే రవణకు పదవి ఇవ్వలేదు, మీరు తప్పు చేస్తున్నారని జగన్ గారి ముందు నా బయోడేటా పెట్టి సంతకం పెట్టించి చైర్మన్ పదవి ఇచ్చిన ఘనత మేడం గారికి చెందుతుంది. అంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను సర్టిఫై చేస్తున్నా. ఆమె ఇన్వాల్వ్మెంట్ నిశ్చితంగా ఉంది. ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదు, ఏ వర్గానికి ఎందుకు ఇచ్చారు, ఎవరు ఎంత పెత్తనం చేస్తున్నారని ఆమె నిశ్చితంగా గమనిస్తుందనే దానికి సాక్ష్యంగా నేను ఈ విషయాన్ని, నా విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది మీడియా ముఖంగా. ముఖ్యంగా ఈరోజు పురంధేశ్వరి గారి నాయకత్వమైన భువనేశ్వర్ గారి అవసరంలో చంద్రబాబు నాయుడు గారిని ఆదుకున్నారు. రేపు జగన్ గారి కోసం భారతమ్మ గారు నిలబడ్డా, లేకపోతే ఇప్పుడు షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలైనా అనేక మంది మహిళా నాయకత్వాలు ఎప్పుడు కూడా వాళ్ళ భర్తలకో లేకపోతే కొడుకులకో లేకపోతే ఆపద వచ్చినప్పుడు నిలబడడం తప్పేమీ కాదు. పూర్తి చేస్తా. నేను అనేది ఏంటంటే కాదు లిక్కర్ స్కామ్ లో చేసిన పాపం వాస్తవాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే సునీల్ రెడ్డి గారి గురించి, అనిల్ రెడ్డి గారి గురించి ఎంక్వైరీలు 10 కంపెనీలు, 14 కంపెనీలు, చెవిరెడ్డి గారికి సంబంధించి అనేక బినామీ కంపెనీలు, వాటి డీటెయిల్స్ కూపీలు లాగడంతో పాటు ఈడీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో కంప్లీట్ పార్టీ షేక్ అయిపోయింది. ఖచ్చితంగా షేక్ అయింది. దీన్ని తిరిగి పార్టీ రూపంలో ఎస్టాబ్లిష్ చేయడానికి కోర్టును నమ్మే కంటే చివరి ప్రయత్నంగా ఇంట్లో వాళ్ళని నమ్మడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు కనపడుతుంది. లెట్ దెమ్. కానీ అది ఇంట్లో వాళ్ళు చేసినా బయట వాళ్ళు చేసినా దేశం కోసం, ధర్మం కోసం నిలబడ్డ మా పార్టీ బీజేపీ ఎదుగుదల ఖాయం. ఎందుకంటే కూటమిలో చంద్రబాబు నాయుడు గారి కోసం చిన్న మాట ఇక్కడ మన చర్చ బీజేపీ ఎదుగుదల గురించి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వచ్చే ఎదుగుదల గురించి కానే కాదు మన చర్చ. జనసేనని నమ్మి
బీజేపీ ఎదుగుదల వస్తే మంచిదే, ఎదగండి సార్. నేను ఒక మాట చెప్పనియండి సార్. బీజేపీ గురించి కూడా చెప్పాలి సార్. నేను బీజేపీ రిప్రజెంటేటివ్. నేను అనేది చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వైసీపీ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, జనసేనను నమ్మి వైసీపీ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, బీజేపీని నమ్మి వచ్చేవాళ్ళు ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ బాలినేని గారు జనసేనలో చేరారు, నిన్నటికి నిన్న 5 మంది ఎమ్మెల్సీలు మరి తెలుగుదేశంలో చేరారు, ఓ 2 ఎమ్మెల్సీలు బీజేపీలో చేరారు. అలా వలసలు ఉంటాయి. అదేనండి నా పాయింట్ కూడా అదే, మీరు అర్థం చేసుకోండి దయచేసి. నా పాయింట్ కూడా చెల్లా చెదురైపోతోంది, ఆల్రెడీ అయిపోయింది. వైసీపీ క్యాడరు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఇప్పటికే పక్క చూపులు చూస్తున్నారు. ఆల్రెడీ చూసి గోడ దూకేసిన వాళ్ళు ఉన్నారు. క్యాడర్ కూడా ఎక్కడా కూడా ఏదైనా పూలదండలో దారం ఉన్నంత వరకే అది దండ. ఒక్కసారి దారం లాగేశారనుకోండి, ఏ పువ్వు ఎటు పడిపోద్దో ఎక్కడికి పడిపోద్దో తెలియదు కదా. సో ఇప్పుడు ఆ దారం లేని పరిస్థితికి వచ్చేసింది. ఆ దారాన్ని మళ్ళీ గట్టిగా పట్టి ఉంచగలరా? ఆ పూలన్నింటినీ కలిపి నడపగలరా? చెల్లా చెదిరైపోయిన శ్రేణుల్ని ఆమె కలిపి నడిపించగలరా? ఏదో రవిచంద్రారెడ్డి అంటే కాస్త సెకండ్ లీడర్షిప్లో ఉన్నవాడు, ఎప్పుడు ఇంటి ముందు తిరుగుతూ ఉంటాడు కాబట్టి గుర్తున్నాడు. రవీణకి ఇవ్వలేదా పదవిని ఇప్పించి ఉండొచ్చు, కానీ ఎక్కడో నియోజకవర్గ స్థాయిలో ఉండే లీడర్కి ఎట్లా తెలుస్తుంది ఆమెకి? అలా తెలుసుకునే అవకాశం ఉందా? ఇటువంటి సార్ గారు, భారతీ రెడ్డి గారి ప్రస్తావన పార్టీ వ్యవహారాల్లోకి సీరియస్గా తలదూరుస్తున్నారు, నాయకులతో మాట్లాడుతున్నారు అని అంటే ఇక మెల్లమెల్లగా ఆవిడ యాక్టివ్ అవుతున్నారు అనేది మనకు అక్కడ కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనపట్లే. ఎక్కడ ఇంతకుముందు ఇక్కడున్నాడో బెంగళూరులో ఉన్నాడో తెలిసేది, ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియట్లే. సిచ్యువేషన్ అలా ఉంది. సో ఈ పరిస్థితిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? సింకింగ్ షిప్ లాంటి పార్టీని ఆమె చూడబోతున్నారు అనుకోవాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని టేకప్ చేస్తారనుకోవాలా? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, మీకు రవిచంద్ర గారికి, అట్లాగే మాస్టర్ పద్మ గారికి కూడా నమస్కారం, ప్రేక్షకులు కూడా. నేను మీతో విషయం చెప్పాలంటే, ఇది భారతిరెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ అన్నది పాలిటిక్స్లో ప్రభుత్వం రాక మునుపు 2019కు మునుపు పేరు బలంగా, చాలా బలంగా తీవ్రమైన ఆరోపణ వచ్చినటువంటి విషయం వివేకానంద మర్డర్ కేసులో. అవును. అంటే ఇప్పుడు ప్రభుత్వం 2019 మునిపే ఆవిడ ఉదయం 4:30 ప్రాంతంలో మేడం గారు పిలుస్తున్నారు అని చెప్పేసి కిందికి ఎవరో చెప్పటం, జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్ళటం, మాట్లాడటం, రావటం, ఇదంతా కూడా సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. అవును. అంటే 2019 ప్రభుత్వం రావడానికి ఒక కుట్ర జరిగింది అని నేను చెప్పలా. షర్మిల గారు సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ కుట్రలో భాగంలో చాలామంది పేర్లలో వైఎస్ జగన్ అండ్ భారతి గారు పేర్లు వచ్చాయి. ప్రభుత్వంలో భాగం ఏంటి, కుట్రలో భాగం ఉంది అనేసి సిబిఐ చెప్పింది కదా. కుట్రలోనే ప్రభుత్వం తేవటం కుట్ర పని చంద్రబాబు నాయుడు గారి పేపర్లో వేసి నారాసురవద అని చెప్పి కత్తి పెట్టి ఆవిడ చూసుకునే బిజినెస్ పేపర్లో ఆవిడ ఇచ్చింది కదా అంతా కూడా. అట్లాగే ఈ విజయలక్ష్మి గారి విషయంలో కానివ్వండి, లేకపోతే వైఎస్ భారతి గారి విషయంలో కానివ్వండి, వైఎస్ షర్మిల గారి విషయంలో కానివ్వండి, ఈ విషయాల్లో మెయిన్ ప్రథమంగా వినపడింది ఎవరి పేరు? భారతిరెడ్డి గారి పేరే కదా. అంటే కుటుంబ విషయంలో తీసుకున్నా, లేదు ప్రభుత్వంలోకి 2019లోకి అధికారం రావడానికి కుట్రలో భాగంగా పన్నటువంటి అన్ని కుట్రలో కూడా, కుటుంబ కుట్రలు కావచ్చు, బయట కుట్రలు కావచ్చు, వ్యక్తిగత కుట్రలు కావచ్చు, వైఎస్ భారతిరెడ్డి పేరు లేకుండా, వినిపించకుండా మీరు ఒక్క విషయం చెప్పండి నాకు చూద్దాం వెంకటకృష్ణ గారు. అంటే ఒకసారి, సరే ఇది ఇప్పటి వరకు నేను ఎక్కడా చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను పద్మ గారు. నేను మీతో కూడా అంటే డిబేట్లో కానీ అసలు ఎవరితో షేర్ చేయాలి, ఫస్ట్ టైం షేర్ చేస్తున్నా. షర్మిల గారు పార్టీ పెట్టిన కొత్తలో, పెట్టబోతున్న టైంలో ఒకసారి నేను నా కొలీగ్ వెళ్ళి కలిసాము. జస్ట్ కట్టసీ లాగా కలిసి ఏదో చిట్చాట్ లాగా మాట్లాడినప్పుడు నేను అడిగాను, మీకు ఇలా జరగడానికి కారణం మీ అన్న లేకపోతే మీ వదిన అండి,
బయటకు వచ్చారు కదా మీరు, మీ ఆస్తులు మీ రాజకీయ భవిష్యత్తు అంతా రుడిన పడింది కదా, మీ అన్న మీ వదిన కారణం అని అడిగా. ఆవిడ స్ట్రైట్గా ఒక్క మాట అన్నారు, పద్మ గారు మీకు బాగా అర్థం అవుద్ది ఈ మాటగా అర్థం, మన బంగారం మంచిదైతే అంది. సింప్లీ మన బంగారం మంచిదైతే అని జస్ట్ అలా పాజ్ ఇచ్చేసింది. అంటే ఇప్పుడు ఏమనాలి, భారతిరెడ్డి గారు ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకెవరైనా చేశారు పక్కన పెడితే, ఈయన సరిగ్గా నో నా తల్లి నా చెల్లి అని అంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఆమె డైలాగ్ అది. అంటే మీరు అన్నది కరెక్టే, బట్ ఆమె అనేది ఏంటంటే మా అన్నే కనుక సక్కనోడు అయితే ఇవన్నీ మాకు ఎందుకు వస్తాయి అనేది ఆమె ఒపీనియన్. ఆవిడ కొద్ది కల్చరల్ గా మాట్లాడారు కాబట్టి ఆ మాటతో అనుకున్నారు. బట్ బయట పబ్లిక్ లేకపోతే షర్మిలాను సమర్థించే కుటుంబ సభ్యులు లేకపోతే బయట నుంచి చూసే వ్యక్తులకు ఏమనిపిస్తుంది? ఎన్విరాన్మెంట్ కొన్ని వీక్నెస్ పాయింట్లు కొంతమందికి ఉంటారు, కొంత దాని భార్యాభర్తల మధ్య ఫ్రెండ్షిప్ సహజంగా ఇటువంటి వదిన మరదల మధ్యన ఉంటాయి, మగాళ్ళదే ఉండదు. ఇప్పుడు గారు సారీ ఏమనుకోవచ్చు, ఇందులో ఏమైనా తేడా ఉంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య క్లోజ్నెస్ అనుకోవచ్చు, భార్యాభర్తల మధ్య ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు, భార్య మాట భర్త వినొచ్చు, భర్త మాట భార్య వినొచ్చు, ఎవరి మాట ఎవరు. కానీ అల్టిమేట్ గా జరిగింది ఏంటంటే డ్యామేజ్ ఎవరికంటే వైఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి షర్మిలా గారికి, విజయలక్ష్మి గారికి మొత్తం జరగకూడదు. రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీకి నష్టం జరిగిందండి, జరిగిపోయింది. భారతిరెడ్డి గారి ఫ్యామిలీ ఉంది అక్కడ, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రో మాట చెప్పారు, ఇది ఒక పాయింట్. ఇప్పుడు కాదు, ప్రభుత్వంలో కాదు, ప్రభుత్వం రాక మునుపు ప్రభుత్వం రావడానికి కుట్రలో భాగం కూడా భారతిరెడ్డి గారి పాత్ర ఉందన్న విషయం నేను చెప్పడం కాదు, ప్రపంచం చెప్తోంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్తున్నాను నేను. రెండో విషయం మీరు ఇందాక చెప్పారు, షర్మిలా గారు పాదయాత్ర చేశారు, షర్మిలా గారు విజయలక్ష్మి గారు సాక్రిఫైస్ చేశారు అన్నారు. ఎస్, అబ్సల్యూట్లీ. వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు, ఆ కొడుకు కోసం కూర్చుంది, ఈయన అన్న కోసం, ఈవిడ అన్న కోసం కూర్చున్నారు, భారతిరెడ్డి గారేమో భర్త కోసం కూర్చున్నారు. అల్టిమేట్గా రోడ్డు మీద తిరిగింది ఎవరండి? సుప్రీంకోర్టులో కొటేషన్ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసి సుప్రీంకోర్టు వరకు అంతా పోయి తిరిగిందేమో విజయలక్ష్మి గారా, 3,000 కిలోమీటర్లు తిరిగిండేదేమో షర్మిలా గారు. మీరు అనొచ్చు షర్మిలా గారు తిరిగా సాక్రిఫైస్ చేశారు. వైఎస్ ఆ రోజు ఉన్న పరిస్థితికి భారతి గారు రోడ్డు మీద తిరిగితే ఎవడు ఒప్పుకునే పరిస్థితి కాదు. అక్కడ వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ అని ఉంది కాబట్టి షర్మిలా గారు తిరిగితే అన్న వదిలిన బాణం కాబట్టి ఆవిడకి ప్రజలు లేకపోతే ఆ నాయకులు కాంగ్రెస్ మూతపడి స్కిల్స్ అవి కూడా ఆమెకే ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఏదో కొద్దిగా పేరు వచ్చింది దానికి. వైఎస్ భారతి గారు ఆ రోజు తిరిగి వెనక ఉండింటే జగన్మోహన్ రెడ్డి గారికి 2019 సీట్లు వచ్చేటివి కాదు, లేదు ఈరోజు మొన్న 19 ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు, అంత డెవలప్ అయ్యేది కాదు. అది ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఈ సిచ్యువేషన్ ఇదంతా దూరం జరిపేసిన తర్వాత ఇప్పుడు వైఎస్ భారతి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్యగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్యగా ఎలివేట్ అవ్వటం, చెల్లిగా షర్మిలా గారు, తల్లిగా విజయలక్ష్మి గారు వాళ్ళ సాక్రిఫైస్ అయిపోయింది, వాళ్ళ డ్యూటీస్ అయిపోయింది. ఇప్పుడు జగన్ సాక్రిఫైస్ చేయాలి, ఇప్పుడు జగన్ సాక్రిఫైస్ చేయాలా? ఇప్పుడు జగన్ సాక్రిఫైస్ చేసే పరిస్థితి వచ్చింది. ఎవరి కోసం? భార్య కోసం. ఆయన సాక్రిఫైస్ చేస్తాడా చెయ్యడా అన్నది కాలం నిర్ణయించాలా. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఒకవేళ నేను విన్నది సాయంకాలం వేరే ఒక చోట విన్నది ఏంటంటే, అవినాష్ రెడ్డి వివేకానంద మర్డర్ కేసులో ఖచ్చితంగా జైలుకు పోవటం ఖాయం, బెయిల్ క్యాన్సిల్ అవ్వటం ఖాయం అన్నది విన్నా నేనైతే. అది జైలుకి వెళ్ళి క్యాన్సిల్ అయితే ఒకవేళ అతను ఎంపీ సీటుకి కన్నా ఖాళీ చేయాల్సి వస్తే భారతి గారు నిలబడతారా, ఎమ్మెల్యే పదవికి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎంపీగా నిలబడతాడా, ఆవిడ పులివెందల్లో భారతి గారు నిలబడతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే డైరెక్ట్గా ఏంటంటే ఇన్ని రోజులు పార్టీ పెట్టిన 15 సంవత్సరాల్లో పార్టీలో సాగర్ గారు మీరు చెప్పేది అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జైలుకి వెళ్తే సంగతి నువ్వు చెప్పేది. నేను చెప్తాను అసలు లిక్కర్ స్కామ్ లో జగన్ పరిస్థితి జగన్ అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు అక్కడ గనక పులివెందులలో పోటీ చేసే పరిస్థితి వస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసులోనో ఇంకో కేసులో జైలుకి వెళ్తారు అనుకోవటము, లేదన్నా వాళ్ళకు కఠినమైన పరిస్థితులు వస్తాయనుకున్న రోజు నాటికి అడ్డం ఎవరు లేరు, చుట్టూ అడ్డం ఎవరు లేరు. అందరినీ క్లియర్ చేసింది 15 సంవత్సరాల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. వాళ్ళకి కావాల్సిన మనుషులు చుట్టూ ఉన్నారు. అది ఇందాక రవిచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు సజ్జల భారతిరెడ్డి గారికి పడుతుందా, సజ్జల భారతిరెడ్డి మీద కుట్ర పడుతాడా,
భారతిరెడ్డి గారు సజ్జల మీద కుట్ర పన్నుతారా, ఆ పార్టీ ఉంటదా పోతదా నాశనం అవుద్దా అనేది తర్వాత కాలు నెరవేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ భారతిరెడ్డి గారు లేకుండా వైఎస్ఆర్ అనే ఒక పార్టీ ఇన్ని రోజులు మనగడలో ఉంది అని ఎవరైనా అంటే అది వాళ్ళు పిచ్చోళ్ళ కింద లెక్క. బ్యాక్గ్రౌండ్ లో మొన్న కూడా చెప్పాను మీకు చాలా సార్లు చెప్పాను నేను, వెంకటకృష్ణ గారు, నేను లిక్కర్ వచ్చినప్పుడు ప్రసారం డిబేట్ లో చెప్పారు, యాజ్ ఏ మాడ్యులేటర్ గా నేను మీకు చెప్పాను అంటున్నా. లిక్కర్ అనే విషయం వచ్చే ప్రతిసారి నేను చెప్పాను చెన్నై 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 చెప్పాను. ఎందుకు కొట్టుకున్నా నేను ఛత్తీస్గఢ్ అని చెప్పాను, చాలా నెలల నుంచి చెప్తున్నా. ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, యాజ్ వెల్ యాజ్ ద కేరళ, తెలంగాణ అండ్ ఆంధ్ర, నేను ఇన్ని స్టేట్లు నేను ఒక్కడే చెప్పాను మీకు. ఇన్ని స్టేట్లలో ఇది ఉంది, నాయకుడు కాదు నాయకురాలు చెప్తూనే వస్తున్నా. నేనేమంటున్నా అంటే నేను కూడా చెప్తాను కదా, ఆర్థిక లావాదేవీల వరకు ఆవిడ పేరు చాలా సందర్భాల్లో వచ్చింది, కానీ పొలిటికల్ యాక్టివిటీస్ లో ఉందా అనేది నేను అన్నది. ఆర్థిక ఇన్ని విషయాల్లో ఏది 2019కు మునుపు ప్రభుత్వం తేవటంలో కుట్రలు కుతంత్రాలు పన్నటంలోనే ఆవిడ పాత్ర ఉంది అని స్వయంగా షర్మిల గారు చెప్పిన తర్వాత వైఎస్ విజయలక్ష్మి గారు ఇంతవరకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా కొడుకు ఇంటికి పోలేదు, షర్మిల గారు కొడుకు ఇంటికి పోలేదు, వాళ్ళు రాలేదు. వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి వైఎస్ సునీత గారు కూడా బయటకు వచ్చి ఇది కుటుంబ సభ్యులు వీళ్ళంతా కలిపి ఆడుతున్న డ్రామాలు వీళ్ళంతా ఓటారని చెప్పిన తర్వాత మనము రాజకీయంలో ఆవిడ పాత్ర లేదు అని చెప్పడానికి అవకాశమే లేదు. అట్లాగే షర్మిల గారు చాలా సందర్భాల్లో ఆవిడ ప్రైవేట్ గా మాట్లాడినట్టు కొంతమంది దగ్గర కొన్ని డిస్కషన్లో జరుగుతుందంటే షాడో సీఎం ఆవిడ షాడో సీఎం చాలా సందర్భాల్లో డిఫాక్టో సీఎం ఎవరంటే వైఎస్ భారతిరెడ్డి గారు అయితే బహిరంగ చాలా సందర్భాల్లో వచ్చింది. అలా రావడంలో పెద్ద ఆశ్చర్యం కూడా లేదు. చాలా ప్రాంతీయ పార్టీల్లో చాలా మంది భార్యలు షాడో సీఎం లాగా ఉంటారు. అఫ్ కోర్స్ అన్ని పార్టీల్లో ఉండకపోవచ్చు, కానీ చాలా పార్టీలో ప్రాంతీయ పార్టీలో ఉండేదే ఆ కుటుంబ స్వామ్యం. దాన్ని మనం తప్పు అనొచ్చేమో కానీ తప్పుపడడానికి లేదు, కామన్. ఇప్పుడు డైరెక్ట్ గా సీఎంని కలవలేనోడు ఏం చేస్తాడు, రవిచంద్ర రెడ్డి గారు లాగానే ఆయన అడగకపోయి ఉండొచ్చు, కానీ ఆమె గుర్తించి ఇప్పించింది కదా పదవి. ఎగ్జాంపుల్ మన ముందే ఉన్నాడు వాళ్ళ ప్యానెల్లో, కామన్ జరుగుతూ ఉంటాయి. రైట్. ఎనీవే పద్మ గారు, ఇక్కడ మీరు నాకు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇది విజయలక్ష్మి గారిని షర్మిల గారితో మొదలుపెట్టి విజయలక్ష్మి గారిని పార్టీ నుంచి బయటికి పంపే నాటికే ఈ ప్లాన్ రెడీ చేసుకునే ఇవన్నీ జరిగాయా? మీరు చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది. అపోజిషన్ లో ఉండగా ఎలక్షన్స్ ఒక సంవత్సరంన్నర ఉండగా విజయమ్మ గారిని పార్టీ నాయకులకు కూడా కలవకుండా ఇంట్లో ఒక రకంగా నిర్బంధించినటువంటి మాట నిజమా కాదా అనేటటువంటిది ఒకసారి అందరికి కొద్దిమందికైనా తెలిసినటువంటి విషయం. కనీసం పార్టీ నాయకుల్ని లోటస్ పాండ్ లో తలుపు తెరిచి బయటకు వచ్చి మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు అంటే ఏంటి జరిగింది? అలాంటప్పుడు ఎందుకు వాళ్ళని వాడుకున్నారు? ఎందుకు వాళ్ళని రాజశేఖర రెడ్డి గారి భార్య, రాజశేఖర రెడ్డి గారి కూతురు బయటికి రావాలి, ముఖ్యమంత్రిని చేసేదాకా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి లెగసీని తీసుకురావాలి, ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళని కరివేపాకు కంటే హీనంగా అసలు అంటే ఎంత ప్రాంతీయ పార్టీలైనా నిజమే కుటుంబ పార్టీలు కుట్రలు ఉంటాయి, ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, ఇదంతా కూడా. కానీ ఇంత దారుణంగా చేసినటువంటి పరిస్థితి మహిళల్ని, అంటే అధికారం రావడం కోసమేమో వాళ్ళని రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు వాడుకొని చివరికి నాకు కూడా ఇవాళ అంటే ఎందుకు పర్సనల్ గా విషయాలు మాట్లాడడం అనేటటువంటి దాంతో సబ్జెక్ట్ మీద మాట్లాడాలని నేను ఇందాకటి నుంచి మాట్లాడలేదు. కానీ రవిచంద్రారెడ్డి గారు నాకు పోస్ట్ ఇచ్చింది భారతి మేడం అని అన్న తర్వాత అనేక మంది నన్ను షర్మిల గారితో నువ్వు ఆ రోజు పాదయాత్ర చేసావు కనుకనే నీకు పొలిటికల్ ట్రాక్ నుంచి నిన్ను తప్పించారు, భారతి గారిని ఒకసారి కలిసి మాట్లాడండి అని సలహా ఇస్తే చెప్పండి వింటున్నాం. పక్కన ఉండి పూర్తిగా బాధ్యత తీసుకోమంటే పార్టీ చెప్తే 8 నెలల పాటు నేను నా కుటుంబాన్ని పిల్లలని వేరే వాళ్ళకి అప్పచెప్పుకొని అంత కష్టపడితే చివరికి షర్మిలతో తిరిగావు కాబట్టి నువ్వు పార్టీలో నువ్వు అంటరాని దానివి అనేటటువంటి పరిస్థితి నాకు వచ్చింది. అంటే నాకు మీరు చెప్పారు చూసారా, షర్మిల గారు అన్నారు మన బంగారం మంచిదైతే. నాయకుడిని మనం నమ్ముతాం, నాయకుడు చూసుకుంటాడులే అనుకుంటాం,
కానీ నాయకుడు పూర్తిగా ఎవరైతే పార్టీకి ప్రాణం పెడతారో, ఎవరైతే పార్టీ కమిట్మెంట్ గా పనిచేస్తారో వాళ్ళని గాలి వదిలేసిన తర్వాత ఇంకా నాయకుడు విజయసాయి రెడ్డిని గాలి వదిలేస్తాడు, వాసిరెడ్డి పద్మని గాలి వదిలేస్తాడు, అనేక మందిని గాలి వదిలేస్తాడు. ఇంకెవరిని కాపాడతాడండి? ఇందాక మీరు చెప్తుంటే సమ్ సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు వీళ్ళు నువ్వు షర్మిలతో కలిసి నడిచావు కాబట్టి నిన్ను పక్క ట్రాక్ లో పెట్టావు, ఒకసారి భారతి గారిని కలవండి సలహా ఇచ్చారని చెప్పారు. మీరు అక్కడ ఫ్రీజ్ అయింది. మీరు కలిస్తే అప్పుడు భారతి గారు మిమ్మల్ని రికమెండ్ చేశారా కమిషన్ చైర్పర్సన్ గా? కాదండి, ఇప్పుడు నేను షర్మిల గారితో పాదయాత్ర నా పార్టీ అప్పచెప్పినటువంటి బాధ్యత అవును కూడా ఉండాలి అనేటటువంటి నాకు అప్పచెప్పారు. నేను ఆ బాధ్యత ప్రకారం లీడర్ ని చూశాను తప్ప లీడర్ చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అనేటటువంటి దాంతో ప్రతి అనుక్షణం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కుటుంబంతో ప్రతి ఆపద సమయంలో, ప్రతి కష్ట సమయంలో అడుగులో అడుగు వేసి నడిచినటువంటి మనిషిని నేను. చివరికి వచ్చేటప్పటికి అదే నాకు పెద్ద మైనస్ చేసేసినటువంటి వ్యక్తి భారతీరెడ్డి గారని పార్టీలో అన్నారు. నేను గమ్ముకుని నేను నమ్మలేకపోయాను ఆ విషయం. అయినప్పటికీ కూడా ఆవిడ్ని కలిసి మాట్లాడంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చాక విజయమ్మ గారు అసలు తీసుకోవద్దు, ఎలా తీసుకున్నాను మహిళా కమిషన్ చైర్పర్సన్ అని అంటే అది తక్కువ నేను అనలేదండి అంటే వాయిస్ ఆఫ్ ద పార్టీ అనేటటువంటి పరిస్థితి నుంచి కంప్లీట్ గా పొలిటికల్ లైఫ్ లేకుండా చేయడం అనేటటువంటిది అంటే గొంతు కోయడానిక మీరు మీలాంటి వాళ్ళతో గొంతు కోయించుకోవడానిక మేము రాజకీయాల్లోకి వచ్చింది? మాకున్నటువంటి బలమే మాట్లాడటం అయినప్పుడు, మాకున్నటువంటి మా బలమే పాలిటిక్స్ అయినప్పుడు పాలిటిక్స్ లో సంబంధం లేకుండా ఉంచడం అంటే చేతులు దులుపుకోవడం, కంప్లీట్ గా కెరీర్ ని నాశనం చేయడం. భారతీరెడ్డి గారిని కలిసి అమ్మ కత్తులు కూడా వాడకపోతే తుప్పు పడతాయి. ఇవాళ నేను పార్టీకి నేను చేసినటువంటిది, నాకున్నటువంటి కెపాసిటీస్ మీరు చాలా సార్లు మెచ్చుకున్నారు. చాలా బాగా మాట్లాడతారమ్మా అని చెప్పి అపోజిషన్ లో చాలా బాగా నన్ను ప్రైజ్ చేశారు. కానీ ఇవాళ కనీసం పొలిటికల్ గా మాట్లాడేటటువంటి అవకాశమే తీసేస్తే ఇది ఎట్లాగా న్యాయము అనేటటువంటిది ఆవిడ 2-3 సార్లు కలిసి మాట్లాడితే ఆవిడ మరి నాకేం రవిచంద్రారెడ్డి గారికి పోస్ట్ ఇప్పించారంటున్నారు, చాలా మందికి ఇప్పించారని నాకు తెలుసు. నా విషయంలో చివరికి మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా తీసేసే ప్రయత్నం చేశారు కదా, అది కూడా ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. ఆంధ్రజ్యోతిలోనే అంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ లో కూడా ఏమాత్రం యాక్టివ్ గా ఉండకూడదు అనేటటువంటి పద్ధతిలో తీసి పక్కన పెట్టాలని చూసిన తర్వాత ఎవరి పాత్ర ఉందని అనుకోవాలి? మహిళలు పొగడాలి అని అంటే మరి మహిళగా మీరేం చేస్తారు? ఇవాళ పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక మనిషిని మహా అయితే మీకు ఎవరున్నారు? ఆ రోజు మీరు రోడ్డు మీద టెంట్ వేసుకుని మీ 3 మహిళలు ఉంటే రాత్రంతా కూడా ఉన్నటువంటిది నేను విజయసాయి రెడ్డి గారు కదా, ఇంకొక మనిషి ఎవరన్నా ఉన్నారా మీతో ఆ రోజున? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళని ఒక మహిళగా మీరే అర్థం చేసుకోలేకపోతే మహిళలుగా ఎంత కష్టం అండి రాజకీయాల్లో సక్సెస్ అవడం అనేటటువంటిది? ఒక కమిట్మెంట్ తో ఒక గుడ్ విల్ కాపాడుకోవడం అనేటటువంటిది ఎంత కష్టమైనటువంటి విషయం. ఇంత ప్రయాణం చేస్తే చివరికి పెద్ద జీరో చేసి పెట్టారే నన్ను. ఇంకా ఉండాలి ఆ పార్టీలో నేను. పైగా మీరు చేసినటువంటి దారుణాలు ఎవరైనా నమ్ముతారు? ఒక మహిళ ఇన్ని విషయాలకు సంబంధించినటువంటి బ్యాకింగ్ గా ఉంటుందంటే కుటుంబంలో కుట్రలు, పార్టీలో కుట్రలు, క్వార్టరీలో కుట్రలు, గవర్నమెంట్ లో కుట్రలు, ఏం చేస్తారండి? ఇంత ప్రాంతీయ పార్టీల్లో లుకలుకలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీల్లో ఉంటాయి, ఇవన్నీ తెలియని విషయాలు కాదు. కానీ ఈ స్థాయిలో ఉన్న తర్వాత ఎందుకు మిమ్మల్ని భరించాలి ప్రజలు? అదే కదా అనుకున్నది. ప్రజలు ఎందుకు భరించాలి మిమ్మల్ని? మీరు చెప్పింది ఏంటి? ఇవాళ మీరు వెంకటకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి కూడా మాట్లాడారు, కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ వచ్చి పక్కన నిలబడింది అనుకున్నా కూడా చాలా నింపాదిగా ఉంటారు. కానీ అదే నింపాదితనం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నప్పుడు, లేకపోతే ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు, లేకపోతే అసెంబ్లీలో వేరే లీడర్స్, అవతల పార్టీ లీడర్స్ ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ధైర్యం ఎందుకు ఉండట్లేదు మీకు? కరెక్ట్. పబ్లిక్ విషయానికి వచ్చేసరికేమో ఆ ధైర్యం ఉండదు. తన కేసుల విషయంలో ఏం కాదులే 4 నెలలు జైల్లో ఉండొస్తాం అన్నట్టుగా ఉంటాడు. కరెక్ట్. ప్రశ్నిస్తే చేతిలో ఏదంటే తీసుకుని కొట్టాలన్నంత ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా. ఎందుకు మీకు ఇంత అసహనం అని చెప్పి అడుగుతా ఉన్నా. కానీ ఒక మాట పద్మ గారు, మీరు ఆ ఫ్యామిలీతో చాలా దగ్గరగా, అందరికీ చాలా దగ్గరగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ వెనకుండి మీరు ఇది చేశారు. ఎందుకంటే మీకు ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి ఐడియాలజీ కానీ, మా స్క్రిప్ట్ కానీ, సంథింగ్ మీకున్న ఇది. ఇక్కడ భారతీరెడ్డి గారిని చూస్తే, అంటే నేను అప్పుడు ఆవిడతో మాట్లాడలేదు, నాకు తెలియదండి హానెస్ట్. అది చూస్తే చాలా అమాయకంగా,
ఏమీ తెలియని ఒక సగటు ఆడపిల్లలాగా కనపడుతుంది. ఇప్పుడు షర్మిల గారిని చూసాను అనుకోండి, చూడగానే అనిపిస్తుంది, అంటే అనకూడదు, సారీ షర్మిల గారు, రాక్షసులు బాబాయ్ అన్నట్టు ఉంటుంది. కొంచెం డాషింగ్, అగ్రెషన్ ఇవన్నీ కనపడతా ఉంటాయి ఆ మాటల్లో, ఆ ఫేస్లో. బట్ ఈవిడ దగ్గర అదేం ఉండదు. కానీ ఇప్పుడు మీరు 5-6 చెప్పారు, కుట్రలు, కుతంత్రాలు, లేకపోతే కోటరీలు, ఇవన్నీ చేశారంటే నిజంగా అంత తెలివైన ఇదేనా ఆమె? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా కదా ఎవరు అనుకుంటారండి మాస్కులు ఈ రకంగా ఉంటాయనేటటువంటిది మనకి తెలియదు, మనం నమ్మలేదు. ఇంట్లో ఒక రకంగా బయటికి రాగానే ఒక మాస్క్ వేసుకోగలిగినటువంటి కెపాసిటీ చూసాం కాబట్టి, 5 ఏళ్ళు చూసాం కాబట్టి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా అధికారం ఇస్తే గానీ మనుషుల స్వభావం ఏంటో బయటపడదు అనేటటువంటి. అదే అధికారం వచ్చిన తర్వాత మీరు ఎట్లా వ్యవహరించారో అర్థమైన తర్వాతే కదా, ఇవాళ ఇన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్న తర్వాతే కదా. మీ మాస్కుల్ని నమ్మలేదు, మీ నవ్వులని, మీ ప్రేమలని, మీ ముద్దులని, మీ స్పర్శలని, మీ టచ్ ని, ఇదంతా కూడా బూటకమని ప్రజలు అనుకున్నారు. మాకు కూడా దగ్గరుండి చూసిన వాళ్ళందరికీ కూడా పెద్ద మాస్కులు వేసుకోవడంలో వీళ్ళకి మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ దంపతులకు మించినటువంటి మాస్కులు బహుశా ఈ ప్రపంచంలో ఎవరు తయారు చేయరు. మేడ్ ఫర్ ఈచ్ అదరా? ఖచ్చితంగా. రైట్ పద్మ గారు, దానికి సంబంధించి ఆ పాయింట్కి సంబంధించి కంక్లూజన్ బాగా ఇచ్చారు. అయితే ఇక్కడ పార్టీలో ఉన్న ఇప్పుడున్న ఈ చెల్లా చెదురైన పరిస్థితిని ఎంతవరకు ఆమె కలిపి ముందుకు తీసుకెళ్లగలరు అనేది ఒక పాయింట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక జైలుకి వెళ్ళక తప్పని పరిస్థితి వస్తోంది కాబట్టే భారతీ రెడ్డి గారు యాక్టివేట్ అవుతారు సూటిగా. ఒకసారి మనం ఈ పరిస్థితిని కనుక విశ్లేషించాలనుకుంటే, ఎందుకు భారతీ రెడ్డి గారు యాక్టివేట్ అవుతున్నారు లేదా చేయబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో, లేదా ఆమె యాక్టివేట్ అవుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు పద్మ గారు, మీరు అందరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, షీ హర్సెల్ఫ్ చాలా తెలివైనది, సమస్యల్ని లేకపోతే పరిస్థితులను తన గుప్పిట్లోకి తీసుకోగలిగేంత తెలివి ఉందని మీరు అందరు చెప్పిన మాటను బట్టి అర్థమవుతుంది కదా. ఇప్పుడు యాక్టివేట్ అవ్వడం గల కారణం జగన్మోహన్ రెడ్డికి కేసులు ముంచుకొస్తున్నాయి, మళ్ళీ జైలుకి వెళ్లే పరిస్థితి వస్తోంది కాబట్టి పార్టీని చేజారిపోకుండా ఉనికిని కాపాడుకునేందుకు తీసుకుంటున్నారు అనుకోవాలా, ఇంకా వేరే ఏదైనా కారణం ఉందనుకోవాలా? స్ట్రైట్గా ప్లీజ్. నిజంగా సూటిగా చెప్తా సార్, ఈరోజు విజయసాయి రెడ్డి గారు, వాసిరెడ్డి పద్మ గారు, రవిచంద్రారెడ్డి ఆ పార్టీని ఎందుకు వదిలేరు? ఎవరైతే ఆ పార్టీలో బలంగా పనిచేస్తారో, ఎవరైతే అధినాయకత్వానికి నమ్మకంగా ఉంటారో, వాళ్ళు ఆ పార్టీలో ఉండకూడదని సిద్ధాంతం తీసుకున్న ఒకే ఒక వ్యక్తి కారణం. అదే వ్యక్తిని మేడం గారు నమ్మారు, ఇది వాస్తవం. మేడం గారి ఆశీర్వాదం వల్లనే అతను అంత చెలరేగిపోయాడు. ఒక్కసారి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఎంపీ కాదు, కనీసం కార్పొరేటర్ కాదు, కనీసం సర్పంచ్గా కూడా గెలవాల. అటువంటి వ్యక్తి డిఫాక్టో సీఎంగా, ఒక అరాచక శక్తిగా సకల శాఖలను హ్యాండిల్ చేశాడు, రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఈరోజు ప్రతిపక్షంగా హోదా లేకపోయినా కూడా పార్టీని శాసిస్తున్నాడు. పార్టీని శాసించే స్థితికి ఎలా వచ్చాడంటే మీరు చూడండి, మిథున్ రెడ్డి గారు కానీ, లేకపోతే పెద్దిరెడ్డి గారు కానీ, మనం ఎటుపోయినా సజ్జల మీదకి వెళ్తోంది. సజ్జల విషయంలో మీరు చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కాదనడం. ఐ లవ్ యూ సజ్జల అని చెప్తా సార్, అవసరం లేదు, నాకేం ప్రేమ లేదు, మీరు ద్వేషము లేదు, నాకు ఉన్న వాస్తవం చెప్పమంటే చెప్తా. నేను చెప్తా వినండి. నేను అనేది ఖచ్చితంగా నేను చెప్పేది 100% నిజం. ఈ రోజు వైసీపీ శ్రేణుల్లో సజ్జల మీద తిరుగుబాటు మొదలైంది. ఓకే, వాస్తవాలు తెలిసాయి, శకుని ఎవరో తెలిసింది. ఇంకా తప్పదు, ఇతన్ని నమ్మి మనం బ్యాక్ డోర్ లో అవసరం లేదు, మనమే నేరుగా రంగంలోకి దిగుతామని ఆమె సంకల్పం తీసుకుంది. లేకపోతే పార్టీ ఉనికి గల్లంత ఉంటుంది అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఎవరి హామీతో, ఎవరి దన్నుతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆబ్సెన్స్ లో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెసెన్స్ లో ఆ పార్టీని రూల్ చేసే శక్తి ఒక విలేకరుగా ఉన్న వ్యక్తికి ఒకసారి ఎమ్మెల్సీ గాలే, ఎంపీ గాలే, ఎమ్మెల్యే గాలే. ఆ వ్యక్తి అంత శక్తిమంతుడు ఎలా అయ్యాడంటే ఆమె ఆశీర్వాదంతో. ఆయన అవసరం లేదనే నిర్ణయం పార్టీ శ్రేణులన్నీ తిరుగుబాటు చేస్తున్నాయి కాబట్టి నేరుగా రంగంలోకి దిగుతున్నారు. పార్టీని కావాల్సిన వాసిరెడ్డి పద్మ గారు కాదు, మీరు అన్నదాంట్లో లాజిక్ ఉంది. అయితే మీరు అన్నదే కనుక కరెక్ట్ అయితే ఆ పని ఏదో భర్తతోనే చెప్పి చేయించవచ్చు కదా. ఆమె ఎందుకు మొత్తం అన్ని యాక్టివిటీస్ లోకి తెలియకుండా ఎంటర్ అయిపోతుంది, పోతుంది, ఇప్పుడు మొత్తం లీడర్లు అందరితో మాట్లాడుతుంది?
ఆయనేమో కనపట్లేదు, అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క స్టైల్ నేను దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నా, అన్ని వాస్తవాలే చెప్తున్నా. ఏ ఫైల్ వచ్చినా ధనంజయ అన్న ఇదిగో తీసుకోండి చూడండి, ఏ ఫైల్ వచ్చినా సజ్జల గారు చూడండి, మీరు ఎస్ఆర్కేని కలవండి, సజ్జల గారిని కలవండి, ధనంజయ రెడ్డి గారిని కలవండి, పరిపాలనకు సంబంధించిన ప్రతి ఫైల్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన నేరుగా నిర్ణయాలు తీసుకోలే. కంపారిజన్ టు చంద్రబాబు నాయుడు గారు ఎంత మంది ఉన్నా ఎంత తెలివైన వాళ్ళైనా వాళ్ళ ఇన్పుట్ తీసుకుంటారు, కానీ నిర్ణయాలన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. నారా లోకేష్ గారికి కూడా కొన్ని పరిధులు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. అంతిమ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఆయన మాత్రమే రాజకీయం చేస్తాడు. ఆయన వారంలో కనీసం 4 రోజులు పార్టీ ఆఫీస్కి వెళ్తాడు, పార్టీ క్యాడర్ని గౌరవిస్తాడు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి, క్యాడర్కి అందరికి టైం ఇస్తాడు. ఆయన పార్టీ వల్లనే మనం ఉన్నాం, పార్టీ వల్లనే అధికారం అని ఆయన నమ్మాడు. ఈయన నమ్మల. కేవలం 3 జనరల్ ఎలక్షన్స్ ఫేస్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో 2014, 2019, 2024 ఒక్కడే వచ్చి కొట్లాడి గెలుద్దాం అనుకున్నప్పుడు 67 దగ్గర ఆగాడు. ఎందుకంటే ఎన్డీఏ ఒకరికి ముగ్గురు సమర్థులు, చంద్రబాబు నాయుడు గారి చాణుక్యం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆకర్షణ, బీజేపీ యొక్క దక్షత, క్యాడర్ అంతా మోడీ గారి చరిష్మాలో ఒకేసారి ప్రొజెక్ట్ అవటం. అదే విడివిడిగా పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సులభమైంది, 151 సీట్లు వచ్చాయి. అదే మళ్ళా 2024 వచ్చేసరికి త్రిశూల వ్యూహం. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అందరినీ కలిపి ఒక్క తాటి మీదకి తెచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇలా బీజేపీని తీసుకొచ్చి కలిసి పోటీ చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కాదు కదా, ఈ కుట్రలన్నీ చేసి బాగుంటే శ్రీనివాసరెడ్డి గారిని, బాలశౌరి గారిని అందరినీ పార్టీ నుంచి తరిమేసిన గనుడు వల్ల పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి వాళ్ళు చాలా మంది. ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు పార్టీ అయితే చల్లా చెదురైపోయింది కదా, నాయకులు కానీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. ఇందాక నేను చెప్పాను, ఒక 5-6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ కూటమి పార్టీలతో మాట్లాడుకుంటున్నారని. ఒక ముఖ్యమైన నేత, శాసన మండలిలో కీలక నేత, ఆయనతో పాటు ఒక 6 డజన్ మంది ఎమ్మెల్సీలు మాట్లాడుకుంటున్నారంట అని ఇదే నేను చెప్పాను కదా. సో ఇట్లా ఒక దాని ఏమంటారు, ఉసిరిగాయల మూట ఇప్పితే అట్లుంటుంది, అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు అక్కడ. ఈ సిచ్యువేషన్ ని ఆవిడ ట్యాకిల్ చేయగలదా? వాస్తవం అది. అదే హ్యాండిల్ చేయగలరా ఆమె? సార్, చివరి ప్రయత్నం గట్టిగా చేద్దామని స్వయంగా రంగంలోకి దిగుతున్నట్టున్నారు. ముఖ్యంగా ఒక్కటి గమనించాలి, ఈ త్రిశూల వ్యూహం ఇంటాక్ట్ ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు, 15 సంవత్సరాలు ఈ కూటమి కలిసే కొనసాగుతుంది, నేను ఇదే కోరుకుంటున్నాను. బీజేపీ ఏ రోజు కూడా అలయన్స్ పార్టీని వదిలిపోయిన చరిత్రే లేదు. అది చంద్రబాబు నాయుడు గారినైనా, అకాలీదళనైనా, శివసేనైనా, నితీష్ కుమార్ గారినైనా వాళ్ళు వదిలిపోయి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. బీజేపీకి మెజారిటీ సభ్యులు ఉన్నా కూడా నితీష్ కుమార్ గారికే ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత బీజేపీది. సో బీజేపీ అలయన్స్ పార్ట్నర్లకు విలువిస్తుంది, కాపాడుకుంటుంది, నిబద్ధతతో కలిసే పోదాం అనుకుంటుంది. తాను బలంగా ఉన్న, కేంద్రంలో అధికారంలో ఉన్న పితృలను ఎప్పుడూ వదులుకోదు. పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూటమి కలిసే కొనసాగుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి చాణుక్యం ఉంది. ఈ త్రిశూల వ్యూహంలో ఒంటరిగా ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా అక్కడ శకుని ఉండడంతో తొందరగా పార్టీ మూతపడుతుంది. కాబట్టి కాస్త కరెక్షన్ మొదలైనట్టు కనపడుతుంది. కానీ ఇక్కడ ఈ త్రిశూల వ్యూహాన్ని ఏదైతే ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఉన్నంతకాలం ఖచ్చితంగా సాధ్యం కాదు. త్రిశూల వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా భాగస్వామి అయితే మన రాజ్యసభలో తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకుంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఉపరాష్ట్రపతి పదవి ఓట్లు వేసినట్టు త్రిశూల వ్యూహంలో ఆయన కూడా భాగస్వామి అయితే? మీకు చిన్న విషయం చెప్పనా, ఇదేం ఫస్ట్ టైం కాదు. సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ రెండు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చాయి. వాళ్ళు వేరు, జగన్ వేరే అండి. జగన్ వేరు. 10 ఏళ్ల నుంచి కనీసం కోర్టు వాయిదాలు కూడా వెళ్ళని మహానుభావుడు. పద్మ గారు చెప్పినట్టుగా 10 ఏళ్ల నుంచి కోర్టు వాయిదాలు కూడా వెళ్ళని తప్పుపట్టినట్టు అవుద్ది. కరెక్టే సార్. దాన్ని ఎవరు నిందించాలి? మనం న్యాయ వ్యవస్థను నిందించాలి. మనం న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాట్లాడాలి. న్యాయ వ్యవస్థను నిందించాలి, దర్యాప్తు సంస్థలను నిందించాలి. మాట్లాడదాం. ఇక్కడ మనం ప్రతిసారి ఒక తప్పు చేస్తూ ఉంటాం కాదండి. అన్ని తెలిసి కూడా మనం ఒకసారి ప్రతిసారి తప్పు చేస్తుంటాం. ఏంటంటే బెయిల్ వచ్చింది, బెయిల్ ఇచ్చారు, ఇవన్నీ అంటే కోర్టులు లేదా అన్నట్టుగా కోర్టులు అపాదించినట్టు అవుద్దేమో అనుకుని మనకు ముందే భయపడిపోతాం. కాదు, ఒక బెయిల్ రావాలన్నా ఏదైనా దర్యాప్తు సంస్థల యొక్క ఆర్గ్యుమెంట్స్ మీద ఆధారపడి ఉంటాయి. దర్యాప్తు సంస్థలు కనుక ఆర్గ్యుమెంట్స్ని వీకెండ్ చేసినా లేకపోతే గైరాజరైనా బెయిల్ వస్తుంది.
జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేస్తే సిబిఐ ఏమేసింది కౌంటరు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదండి. దర్యాప్తు సంస్థ చేయాల్సిన పనేనా అది? అప్పుడు కోర్టుకి ఆల్టర్నేట్ ఏముంటది ఇంకా? సో కాబట్టి కోర్టును అన్నట్టు కాదండి, అది దర్యాప్తు సంస్థల మీద సరే ఓకే, ఇప్పుడు ఆ టాపిక్ లోకి వెళ్తే మళ్ళీ అదో పెద్ద ఇదైపోద్ది. కానీ ఇక్కడ చెప్తారు కావాలంటే అదే 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 అందుకని ఇప్పుడు ఆ టాపిక్ లోకి వెళ్తే పరిస్థితి అంతా మారిపోద్ది. సో ఏ బాధ్యతల్లోకి ఈమె పరకాయ ప్రవేశం చేసే అవకాశం ఉంది? ఒకవేళ ఇప్పుడు మనం అనుకుంటున్నదంతా 99% జగన్మోహన్ రెడ్డికి కేసులు వచ్చి ఒకవేళ ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తే, లిక్కర్ కేసు కాబట్టి ఈడీ ఎంటర్ అయింది కాబట్టి, ఈడీ చేసే విచారణ అంతా ఢిల్లీలో చేస్తారు కాబట్టి అందరూ తిహార్ జైల్లోనే ఉన్నారు. నీకు అరవింద్ కేజ్రీవాల్ దగ్గర నుంచి, సిసోడియా దగ్గర నుంచి, కవిత దగ్గర నుంచి అంతే కదా. ఇప్పుడు ఆయన కూడా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఏదో చెంచలగూడనో చెర్లపల్లిలోనో లేదా విజయవాడ జైలు, రాజమండ్రి జైలు కాదు ఈడీ కేసులని. ఈ పరిస్థితి వస్తే గనక ఈమె తీసుకోవాలని ఏదైతే ఇప్పుడు చర్చ జరుగుతుందో అది జరిగితే ఎంతవరకు ఆమె ట్యాకిల్ చేయగలనే దగ్గర ఉంది. వెంకటకృష్ణ గారు ఇప్పుడు అసలు పార్టీ ఉనికి ఉంటుందా, కాపాడగలుగుతారా, చీఫ్ కోఆర్డినేటర్ ఇప్పుడు ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు ఇందాక రవిచంద్ర గారు మాట్లాడినా, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నేను మాట చెప్తానండి. ఇప్పుడు ఏదో పెద్దగా పార్టీలో జరగబోతోంది, కరెక్ట్, ఏదో జరగబోతుంది అంటే కొన్ని సిమ్టమ్స్ మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ప్రకృతి కొన్ని ఏదో కొద్దిగా మనకు సమాచారం ఇస్తుంది, గ్రహణం వస్తుందంటే పక్షులు అట్లాగా ఈ వైఎస్ఆర్ పార్టీలో ఏదో పెద్దగా జరగబోతోంది. ఆ పెద్దది ఏంటి అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. అది లిక్కర్ కేసా, లేదు వివేకానంద మర్డర్ కేసా, లేదు 13 సిబిఐ 11 ఈడీ కేసుల్లో ట్రయల్ స్టార్టా, లేదు కొత్తగా ఇంకేదైనా జరగబోతోందా అన్నది మనకు తెలియదు. అంటే ఏదైనా జరగచ్చు, ఇవి నేను చెప్పిన వాటిలో ఏదైనా జరగచ్చు. అయితే ఏదో జరగబోతోంది, ఏదో జరగబోతుంది అనే దాని మీద వాళ్ళకి ఏదో సిమ్టమ్ ఉంది, ఏదో సమాచారం ఉంది కాబట్టి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఏమి జరగకపోతే ఏమి ఉండొచ్చు సమాచారం అంటే ఏదో వాళ్ళకు ఒక సిమ్టమ్. ఇప్పుడు అతను ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి, అతను కూడా ఆయనకుండే సోర్సెస్ ఆయనకు ఉంటది, ఆయనకు వైడ్ సోర్సెస్ ఆల్ ఇండియా లెవెల్లోనే ఉంటది. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసే ఢిల్లీ స్థాయిలో రిలేషన్ ఉంటది, ఎక్కడో ఏదో లీడ్ ఉంది. ఆ లీడ్ ని పట్టుకొని వీళ్ళకి ఒక బ్యాడ్ సిమ్టమ్ అనేది ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఉంది కాబట్టి ఈ గ్రౌండ్ కేసులు అదే కనుక అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఆయన జైలుకే కనుక వెళ్తే పార్టీని కాపాడుకోవాలి కాబట్టి భారతిరెడ్డి గారు యాక్టివ్ అవుతున్నారని మనం అనుకుంటున్నాం. కానీ ఆల్మోస్ట్ అన్ని కేసులు స్కాముల్లో ఆమె పేరు కూడా ఉంది కదా చాలా వరకు. అది మొదటి 11, 13 ఈడీ అండ్ సిబిఐ కేసులు ఆవిడ పేరు లేదు, బాగా అర్థం చేసుకోండి. తర్వాత జరిగిన పరిణామాల్లో ఆవిడ పేరు ఉంది. ఇక్కడ ఏ సిమ్టంలో ఎక్కడ ఎప్పుడు ఎవరి పేరు ఉన్నది అనేది మాత్రం చెప్పలేం. కానీ బట్ లిక్కర్ స్కామ్ లో ఈ అరెస్ట్ అయిన వాళ్ళు, విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా మాతో ఆవిడ మాట్లాడేది ఒక మాట అంటే నేను మీకు చాలా సార్లు చెప్పాను, నాయకురాలు చెప్పారు. ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్ లో కలిశాడు, మొత్తం చిట్టా అంత ఇప్పాడు, ఇవన్నీ కూడా వచ్చింది. అంటే నేనేమంటా అంటే ఆ వ్యక్తి మళ్ళీ చాలా సార్లు మాట్లాడారు, అది వేరే విషయం. నాతోటి మేమిద్దరం ఒక టచ్ లోనే ఉన్నాం. ఆయన చాలా విషయాలు చెప్పాడు, అన్ని రివైల్ చేయలేము కాబట్టి చేయలేము మనం. మీకు సిట్ నోటీస్ ఇవ్వలేదా? ఇస్తే పోతా పోయి చెప్తా, నాకేమన్నా చెప్తాను నాకు చెప్తే పోయి నా నోటీస్ ఇస్తే పోయి చెప్తా, నాకేముంది. ఐఎమ్ ఇన్ టచ్ విత్ హిమ్, ఎస్ ఓపెన్లీ ఐఎమ్ టెలింగ్. నేను నాకు తెలుసు, కొన్ని వివరాలు తెలుసు, నాకున్న డౌట్లు అడుగుతున్నాము, డిస్కషన్ ఉన్నప్పుడు ఏంటన్నప్పుడు. అందుకోసమే చెన్నై 6 నెలలు చెప్పాను నేను. చెన్నైది మన సంబంధం ఉంది కదా, ఆయన జైలుకి వెళ్తే ఆమె బయట ఉండి నా పార్టీ నడుపుతాను అంటే నేనేమంటా అంటే సమ్ బిగ్ సిమ్టమ్ ఇస్ దేర్. ఆ సిమ్టమ్ ని వాళ్ళు ఏదైనా జరిగితే ఆల్టర్నేటివ్ అన్నది ఇప్పుడు చెల్లి లేదు, తల్లి లేదు, ఎవరు లేరు కాబట్టి ఉన్నది భారతీ గారే కాబట్టి భారతీని ఆల్టర్నేటివ్ గా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న ఒక వర్షన్. ఒకవేళ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పాత కేసులు కానివ్వండి, కొత్త కేసులు కానివ్వండి, ఆయనకు ఏమీ జరగదు, జరగలేదు, జరగబోదు అని కనుక మనం ఎవరైనా చెబితే
ఈ భారతీయ శిక్షా స్మృతిని మార్చాల్సి ఉంటుంది ఈ దేశంలో. ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గనక శిక్ష పడకపోతే భారతీయ శిక్షా స్మృతిని మార్చాల్సి వస్తుంది. అంత సీరియస్ గ్రీవెన్స్ ఉన్నటువంటి క్రైమ్లో ఉన్నటువంటి వ్యక్తి ఏమీ జరగదు, ఇన్ని సంవత్సరాలు సరే ఓపెన్గా తిరుగుతాను అంటే చట్టం ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు, న్యాయం ఒప్పుకోదు, ధర్మం ఒప్పుకోదు. కాబట్టి దేర్ ఈజ్ ఎ బిగ్ ఇండికేషన్ సంథింగ్ బిగ్గర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద పార్టీ. సో దే ఆర్ ప్రిపేరింగ్ ద గ్రౌండ్. ఆవిడ సక్సెస్ ఫెయిల్యూర్ అంటే నేను ఈరోజు చెప్తానండి. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఇఫ్ అట్ ఆల్ అది గనక ఏదైనా బిగ్గర్ థింగ్ అనుకున్న టైంలో గనక ఒక 3 నెలల్లోనే 6 నెలల్లో కనుక ఏదైనా జరిగితే నేను చెప్తాను, పార్టీ వైసీపీ పార్టీ అనే పార్టీ షర్మిల వశం అవటం ఖాయం, షర్మిల వశమైపోవటం ఖాయం. వైఎస్ భారతి అనే వ్యక్తిని ఎంటైర్ వైఎస్ సింపథైజర్స్, వైఎస్ పార్టీ లీడర్స్, లేకపోతే వైఎస్ కుటుంబంతో ట్రావెల్ అయిన వాళ్ళు, వైఎస్తో రాజశేఖర్ గారితో పొలిటికల్గా ట్రావెల్ అయిన వాళ్ళు, అండ్ మోర్ ఓవర్ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చేటోళ్ళు వైఎస్ అనే దాని మీదే స్టిక్ ఆన్ అవుతారు తప్ప, ఎంత వైఎస్ జగన్ అయినా సరే, ఆవిడ ఆయన భార్య అయినా సరే వీమితో ట్రావెల్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. మొత్తం పార్టీ అంతా మా పార్టీలోకి వచ్చేస్తారు అంటున్నాడు, బీజేపీలోకి. అది బీజేపీకి వస్తే నేను అనుకోవటం అది ఆయన వర్షన్. ఆయన ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆయన ఆశించడం తప్పేం లేదు. వైఎస్ షర్మిల గారి మీద, వైఎస్ భారతి గారి మీద నమ్మకం లేని వాళ్ళు పోతారేమో. ఇందాక రవిచంద్ర గారు అన్నట్టు మా పార్టీలోకి మన 3 ఎమ్మెల్సీలు వచ్చారు, వాళ్ళ దాంట్లో కొంతమంది వెళ్ళారు, జనసేనలో కొంతమంది వెళ్ళారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి జరిగినప్పుడు దానికి ఆల్టిమేట్ గా మళ్ళీ ఎవరు వస్తారనుకుంటే, ఎవరైతే హ్యూమిలేషన్ గురయ్యారో వైఎస్ భారతి గారి దగ్గర, ఎవరైతే చిత్కారానికి గురయ్యారో, ఎవరైతే సునీత గారి జనంలో బతికించారో వాళ్ళు తిరిగి వచ్చి కూర్చొని ప్రకృతి ధర్మాన్ని నెరవేరుస్తుంది. ఎవరికైతే రావాలో ఏం చేయాలో. వైఎస్ షర్మిల గారు పాదయాత్ర చేశారు కాబట్టే దానికి అంత విలువ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిగా వైఎస్ భారతి గారు గనక పాదయాత్ర చేసి ఉంటే మీరు చెప్పండి, వాసిరెడ్డి పద్మ గారు కానీ మొన్నటి వరకు అక్కడే ఉన్నారు, రవిచంద్ర గారు మొన్నటి వరకు అక్కడే ఉన్నారు. వైఎస్ భారతి గారు గనక పాదయాత్ర చేస్తుంటే పాదయాత్రకు అంత విలువ గౌరవం వచ్చి ఉండేదా? ఎటువంటి చేస్తే కదా ఉలువ అనేది. ఆమె చెయ్యరు, చేస్తుంటే అంటున్నా నేను. ఆమెను గడప దాటకుండా కాపాడుకున్నారు కలిసి. అక్కడ కూడా మళ్ళీ ఒక ఆరోపణ వచ్చింది. రవిచంద్ర గారికి తెలుసు, వాసిరెడ్డి గారు పద్మ గారికి తెలుసు ఆ విషయం. పాదయాత్ర ఎవరు చేయాలి అన్న పాయింట్తో కూడా వచ్చినప్పుడు షర్మిల గారి దగ్గర చేపిస్తేనే బాగుంటది అన్న దగ్గర లేదు నేను చేస్తానని చెప్పి ఆవిడ ముందుకు వచ్చినట్టు, లేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచే చేయాలని చెప్పేసి ఒక ఆ ప్రపోజల్ వచ్చినట్టు చేపించినట్టు జగన్ ఆదేశాలకే షర్మిల గారు చేశారు. నువ్వు షర్మిలను ఫాలో అవ్వు, ఆ అమ్మాయిని జాగ్రత్త చూసుకో, షర్మిలమ్మ కాదండి. నేనేమంటే షర్మిల గారు అనే వ్యక్తి చేశారు కాబట్టి ఆ పాదయాత్రకు అంత విలువ గౌరవం వచ్చింది. భారతీ గారు చేస్తే విలువ వచ్చేది కాదు నా వర్షను. అవునే చెప్పి ఏ వైసీపీ లీడర్ అన్నా చెప్పండి ఈ రోజు. అందులో డౌట్ ఏముంది కానీ రేపు ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అదే ఉంటది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా జరిగితే ఇండికేషన్ లాగా వాళ్ళకి ఏమైనా ఉంది అనుకుంటే, వైఎస్ భారతీ గారు కనుక పార్టీ పగ్గాలు చేపడతారు అని గనక ఒక ఇండికేషన్ కనుక లీడర్ కనుక వస్తే పార్టీ ఇప్పుడున్న పొజిషన్ కంటే కూడా 1000 times పాతాళానికి వెళ్ళిపోవటం జరగదు. ఫైనల్ గా ఒక మాట పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలు, మనం చూస్తున్న పరిణామాలు, ఈ సమాచారాలు ఇవన్నీ బేరీజ్ వేసుకుని మాట్లాడుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉనికిని కాపాడుకోగలుగుతుందా, కనుమరుగవుతుందా? పార్టీ లీడర్స్ చాలా గందరగోళంలో ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటి లీడర్స్ దగ్గర నుంచి అందరు గందరగోళంలో ఉండడానికి కారణం ఏంటంటే ఓడిపోవడం అనేటటువంటిది కాదు, అసలు ఓడిపోవడానికి సంబంధించినటువంటిది జరిగినటువంటి దారుణమైనటువంటి ఫెయిల్యూర్స్ వాళ్ళని భయపడుతున్నాయి. ఒకటి రియలైజేషన్ లేకపోగా ఇవాళ సిట్ కానీ, లేకపోతే ఈడీ కానీ, లేకపోతే మీలాంటి మీడియా సంస్థలు కానీ తొవ్వి తీస్తున్నటువంటి విషయాలు చూస్తే అంతఃపురం కేంద్రంగా ఇంత జరిగిందా అనేటటువంటిది ఈ రోజు కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి పక్కన ఉన్న వాళ్ళకు కూడా. అవును, అట్లాంటి రాజుల కాలంలో అంతఃపురాల్లో కూడా ఇంత పెద్ద కుట్రలు కుతంత్రాలు జరిగి ఉండవు. అంతే కదా, దేశాలు దాటి వెళ్ళడం ఏంటంటే మన సంపద.
అవును. పేద ప్రజల సొమ్ము ఇవాళ మాట్లాడుతున్నారు వీళ్ళు పీపీపీ విధానము పేద ప్రజలకు నష్టము అని చెప్పి. అసలు పేద ప్రజల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి ఉందా? లేదు. ఏ పేద ప్రజలు తాగుతున్నటువంటి మద్యం అండి మీరు దేశాలు దాటించింది? కరెక్ట్. పేద ప్రజలు తాగైనా 80% పేద జనం తాగేటటువంటి మద్యాన్ని విపరీతంగా రేట్లు పెంచి కల్తీ మద్యం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుని వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుని ఇవాళ దాన్ని మనీ లాండరింగ్ చేసి దేశాల్లో మీరేమో రకరకాలుగా బ్యాంకులంట. పెట్టుబడులు పెట్టి పేదల మీద ఇవాళ మాట్లాడతారు. కాదు, బ్యాంకులు కొనేశారంట అక్కడ. పేదల గురించి మాట్లాడేటటువంటి అర్హత ఇవాళ ఉందా? రైట్. మద్యం కాబట్టి ఈ రోజున ఇంత ఒక మైండ్ బ్లోయింగ్ ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఈ స్థాయిలో కూడా చేస్తారా అనేటటువంటిది కంగు తింటున్నటువంటి పరిస్థితి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాలు సడన్ గా రాలేం. ఇప్పుడు చూస్తారు వాసిరెడ్డి పద్మకి ఏమైంది, లేకపోతే ఇంకొకరికి ఏమైంది, మేమైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి దూరం జరగడమే మాకు చాలా పెద్ద అచీవ్మెంట్ గా మేము భావిస్తున్నాం. నో డౌట్ మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. నేను రాజకీయాలు మా చేతుల్లోకి తెచ్చుకోగలం, బ్రహ్మాండంగా చేయగలం, మాకేం కంగారు లేదు. కానీ ఉన్నటువంటి పరిస్థితి ఎలాగ వెళ్ళాలి, ఇందులోంచి ఎలా బయటపడాలి మార్గం తెలియడం లేదు వైసీపీలో ఉన్నటువంటి చాలా మందికి. కరెక్ట్. మార్గం బయట తెలియక దారులు ఆగుతున్నారు చూసుకుపోయే తప్ప- వాళ్ళకి ఎటు దారి దొరకని దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు చాలా మంది. కరెక్ట్. వాళ్ళు రైట్. ఆగుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం చూసిన తర్వాత, భారతి గారి వ్యవహారాలు చూసిన తర్వాత ఎవరు కూడా భారతి రెడ్డి గారు కొత్తగా అంటే కొత్త ఫేస్ పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు. కానీ అసలు వెనకుండి నడిపించిందే భారతి గారు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుసు, లీడర్షిప్ అభిప్రాయం యా ఉన్న తర్వాత ఇక కొత్త ముఖం ఏముంది? రైట్. ఆల్రెడీ 5 పద్మ గారు. సంవత్సరాల నుంచి యా తెలిసిన ముఖం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మ గారు, రవిచంద్రారెడ్డి గారు, విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈ వాళ్ళ